రోజు ఎసెన్షియల్ ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్ దాని మీద నిన్న సీఎం గారు స్వయంగా విజిట్ చేయడం జరిగింది. క్రిటికల్ కేసెస్ మనం మెడికవర్ హాస్పిటల్లో పెట్టాము. వాళ్ళని కూడా వెళ్ళి సార్ అందరు ఫ్యామిలీని కలిసి పేషెంట్స్ని కలిసి అందరికి కన్సోల్ చేసి మా దగ్గర కూడా వచ్చి ఎందుకు జరిగింది, దాంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇది మనం ఎలా రెక్టిఫై చేయాలి, ఇది అన్ని గురించి డీటెయిల్డ్గా ఆఫీసర్స్ అందరితో అన్ని డిపార్ట్మెంట్స్తో ఏపీఐసి కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇండస్ట్రీస్, బాయిలర్స్, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి, ఫైర్ గురించి అందరితో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఒక కమిటీ కూడా ఫామ్ చేస్తారు అట్ స్టేట్ లెవెల్. ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఒక మంచి స్టడీ చేసి దీంట్లో ఇంకా టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ అనేది రావాలి సెక్యూరిటీ పరంగా, అది అన్ని మీద కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకొని మండే మనం అందరూ స్టేక్ హోల్డర్స్తో ఒక మీటింగ్ పెడుతున్నాము. పెట్టి వాళ్ళతో మన టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఇంకా సెక్యూరిటీ ఆస్పెక్ట్ పరంగా ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది మీద డీటెయిల్డ్ స్టడీ చేసి దాని మీద బాగా వర్క్ చేసి ఫర్దర్గా ఇలా జరగకూడదు అనేది మా అందరిది కోరికలు కూడా. రెండవది వచ్చి మేజర్ ఇంజరీ అయిన వాళ్ళకి అందరికీ 50 లక్షలు ఇమ్మని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అది ఈ రోజుల్లోనే అందరికి మనం చెక్ చేరుతున్నట్టు తీసుకుంటున్నాము స్టెప్స్. అలాగే మైనర్ ఇంజరీ అయిన వాళ్ళందరికీ 25 లక్షలు ఇమ్మని చెప్పారు సార్. దాని మీద కూడా మేము చెక్ తీసుకొని అందరికీ అందిస్తున్నాము. ఎవరెవరు డిసీజ్ అయ్యారో అన్ఫార్చునేట్ ప్రాణాన్ని నేను తిరిగి తీసుకురాలేను, కానీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఫ్యామిలీకి నిన్న రాత్రియే 1 crore చెప్పిన 17 crores అందరి ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చినాము. ఇలా ఇన్సిడెంట్ జరగకూడదు మన జిల్లాలో, ఇండస్ట్రీ కూడా రావాలి. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీలో ఎలాంటి కాంప్రమైజ్ మాత్రం ఉండకూడదు అనేది మరీ మనం కూడా రిక్వెస్ట్ చేస్తాము, ఇంప్లిమెంట్ చేస్తాము గట్టిగా. ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున మా అంటే ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ వచ్చి వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్సే. మేము అక్కడ వెళ్ళి మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక ప్రిలిమినరీగా ఏం జరిగింది, ఎలా జరిగింది అసర్టైన్ చేసుకున్నాము. పేషెంట్స్ అందరినీ నిన్న నైటే ఇండస్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ కేర్లోనే ఉన్నారు. బాగానే ఉంది. ఇప్పటికి మేము చెప్తాము ఫర్దర్గా. చెప్తారా సేఫ్టీ ట్రైనింగ్ బాగానే ఇచ్చేవాళ్ళ? అందుకే మేము సేవ్ అయ్యాం. ఏంటంటే నాకు ఎప్పుడు కొట్టిందో చాలా గార్డెన్ అంటే గార్డెన్ ఇట్లా పండుకోవడం పండుగకి మా పైనుంచి ఈ రేసులన్నీ గాజు పెయింట్లు ఆ బిల్డింగ్ తాలూకు అన్నీ చాలా ఫాస్ట్ ఉంటుంది. అయిపోయిన తర్వాత తలకే మీరు పండుకున్నాను. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు? ట్రైనింగ్ ఇచ్చాను. సేఫ్టీ ఏం చేస్తారు? హెల్పర్గా చేస్తారు. ఏం జరిగింది? ఏమేమి